ప్రేక్షకులకు నమస్కారం అండి. మోకాళ్ళ నొప్పులు ఇది ప్రతిరోజు వినే మాటే. ప్రతి ఇంట్లోని ఉన్న ప్రాబ్లమే. ఇంట్లో 10 మంది ఉంటే ఇద్దరు ముగ్గురులో ఉన్న మేజర్ ప్రాబ్లం అండి ఇది. పూర్వం 60-70 ఏళ్ళు వచ్చాక వచ్చేయి. ఇప్పుడు 30 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి కూడా మోకాళ్ళ నొప్పులు. లేకపోతే నడవలేకపోతున్నాం. కారణం ఏంటంటే మినరల్ డెఫిషియన్సీ, లేకపోతే అరిగిపోతున్నాయి, గుజ్జు అరిగిపోతుంది. ఇటువంటి సమాధానాలే వస్తున్నాయి. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ అనేది వచ్చిందండి, ఆపరేషన్ అనేది. ఇది ఒక 15-20 సంవత్సరాల క్రితం లేదు కదా! బహుశా ఒక 15 ఏళ్ళు అయిందేమో నాకు తెలిసుండగా. ఒక 20-25 సంవత్సరాల క్రితం అయితే ఇది లేదు. అప్పుడు 80-90 ఏళ్ళు వచ్చినోళ్ళు, 35-40 ఏళ్ళు వచ్చినోళ్ళు ఎవరికి నొప్పులు వచ్చినా మందులు వాడుకునేవారు. ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది వచ్చింది కాబట్టి ఏదో ఒక 20 రోజులు కష్టపడితే అయిపోతుందిలే, మోకాలు చెప్పులు మళ్ళీ కొత్తవి ఏం చేసుకుందామని అందరూ ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. అందరూ అంత ఆపరేషన్కి వెళ్ళిపోవలసినంత అవసరం లేదండి. లేకుండా కూడా మనం ఆయుర్వేదంలో అద్భుతంగా తగ్గించుకునే మందులు ఉన్నాయి. మీ యొక్క ఎముకల యొక్క శక్తిని పెంచుకోవాలి ముందర. ఈ ఆయిల్, నెయ్యి అనేది తగ్గించేయటం వల్ల కూడా ఈ గుజ్జు అనేది తగ్గిపోతుందండి. మీరు చక్కగా నూనె, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, లేకపోతే కుసుమ నూనె, అంటే సాఫ్లవర్, సన్ఫ్లవర్ కాదు నేను అనేది. కుసుమ నూనె అంటే అందరూ సన్ఫ్లవర్ అనుకుంటారు, కాదు, సాఫ్లవర్. ఇటువంటి నూనెలు వాడుకోవడం, పడుకునేటప్పుడు మీ జాయింట్స్కి కాస్త నువ్వుల నూనె లాంటిది మద్దనా చేసుకుని, కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రోజు మద్దనా చేసుకుని పడుకున్నారనుకోండి, ఈ గుజ్జు కరిగిపోవడం అనేది ఉండదండి. ఈ గుజ్జు కరిగిపోవడానికి కారణం కూడా ఏంటంటే మనం తినే ఆహారంలో ఉన్న కెమికల్స్. వాటి వల్ల ఏమవుతుందంటే ఈ గుజ్జు అనేది తగ్గిపోతుంది. గుజ్జు పెంచుకోవాలంటే ఏం చేయాలి? అశ్వగంధ లాంటిది, లేకపోతే శిలాజిత్తు, లేకపోతే శతావరి, దోలగొండి, ఇలాగా అనేక అద్భుతమైన మూలికలు ఆయుర్వేదాలో ఉన్నాయండి. ఈ అన్నిటితోటి కాంబినేషన్ తోటి వచ్చే లేహ్యాలు ఉంటాయి. ఈ లేహ్యం తినటం వల్ల ఏమవుతుందంటే, ఇటువంటి లేహ్యాలు తినటం వల్ల మీ యవ్వనం తిరిగి మీకు వెనక్కి వస్తుంది, మ్యాన్ పవర్ పెరుగుతుంది. స్త్రీలకి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. స్త్రీలకి తొందరగా వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది. ఫిమేల్లో ఎక్కువ చూస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళకి మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఉందండి, బహిష్టు అంటాం కదా. ప్రతి నెలకి ఒక 4-5 రోజులు ఆ బహిష్టు అనే ప్రక్రియ ఉండటం వల్ల ఆ టైంలో బ్లీడింగ్ ద్వారా వీళ్ళ బాడీలో ఉన్న మినరల్స్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటాయండి. దానివల్ల స్త్రీలలో ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. వీళ్ళు ఏం చేయాలంటే 35 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి జాగ్రత్త తీసుకుని కొంచెం మునగాకు లాంటిది, అలాగే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం, నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే చిన్న చేపలు, లేకపోతే బోన్పాయ లాంటివి తింటాం. వెజిటేరియన్స్ అయితే ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, ఇలాగ కాల్షియం ఎక్కువ ఉన్నాయి. అనేక రకాలు ఉన్నాయండి. పాలలో కూడా మంచి కాల్షియం ఉంది. మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి ఫస్ట్. సెకండ్ థింగ్ ఇది చూసుకోండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చి ఈ కీళ్ళ నొప్పులు అన్న వాళ్ళకి మేము మందు ఇచ్చిన తర్వాత తగ్గట్లేదు 2 నెలలు అయినా అంటే, మా మందు ఎట్టి పరిస్థితుల్లో 1-2 నెలల్లో సమాధానం చెప్తుంది. తగ్గట్లేదు అంటే మాకు డౌట్ వచ్చి అది 20 ఏళ్ళు అవనివ్వండి, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, ఒకసారి D3, B12 చూడమంటున్నాం. కంపల్సరీగా D3 తక్కువ ఉంటుందండి చాలామందికి, B12 తక్కువ ఉంటుంది. ఈ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఈ యొక్క గుజ్జు అరిగిపోవటం అనేది జరుగుతుంది. ఇందులో ఇంకొక కారణం ఏంటంటే, ఈ స్త్రీలు వంటింట్లోని ఇంట్లోని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసుకునే వాళ్ళు అయితే మినిమం 5-6 కిలోమీటర్లు నడుస్తారండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈవినింగ్ మళ్ళీ నడిస్తే మంచిదని మళ్ళీ 5-6 కిలోమీటర్లు గంటన్నర నడిచేస్తున్నారు. దానివల్ల కూడా ఈ గుజ్జు తగ్గిపోవడం, ఎముకలు అరిగిపోవడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, మనిషిలో శక్తి తగ్గినప్పుడు మన మజిల్స్ ఏవైతే ఉన్నాయో, వెన్ను పక్కన ఉన్న మజిల్స్ అవనివ్వండి, నెక్ మజిల్స్ అవనివ్వండి, హిప్ మజిల్స్ అవనివ్వండి, తొడల ఎముకలు అవనివ్వండి, పిక్కల దగ్గర కానీ, ఈ ఎముకలన్నీ ఏమవుతుందంటే బాడీ వెయిట్ ఎముకలు ఒకటే కాదండి మోసేది, మన మజిల్స్ కూడా మోస్తాయి. ఈ బరువుని మోసి మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతుంది, ఈ వెయిట్ అనేది ఎముకల మీద పడిపోతుంది, మీ శరీరంలో ఉన్న బరువు. అందుకు వ్యాయామం చేసినప్పుడు ఏమవుతాయి, మీ మజిల్స్ స్ట్రెంగ్తీగా ఉంటాయి. స్ట్రెంగ్తీగా ఉన్నప్పుడు కొంత వెయిట్ని అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఎముకల మీద ఎక్కువ వెయిట్ పడిపోవడం వల్ల
ఈ దగ్గరికి వచ్చేసి ఆ వెయిట్ అలా ఉండిపోయి దానికి సరిపడి మనం ఏం చేస్తున్నామంటే మనకి అవసరమా లేదా, వాకింగ్ అనేది, రన్నింగ్ అనేది అవసరమా లేదా, జిమ్ అనేది చేయొచ్చా చేయకూడదా, అలాగా దేని గురించి ఆలోచించకుండా మన పక్కోడు ఏదో చేస్తున్నాడని మనము చేసేస్తాం. దానివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయండి. సరైన షూ వేసుకోకుండా నడవడం, అప్ అండ్ డౌన్ ఉన్న గ్రౌండ్స్లో నడవడం. పూర్వకాలం అయితే ఎలాంటి గ్రౌండ్లో నడిచినా ఎవరికి ఏమి లేవు. ఇప్పుడు వాళ్ళు సెన్సిటివ్ అయిపోయారు కాబట్టి ఈ నడిచి గ్రౌండ్ కూడా లెవెల్గా ఉండేలాగా గోతులు గొప్పులు లేకుండా, అదేవిధంగా మంచి మెత్తటి షూ వేసుకుని నడవడం వల్ల, ఈ వ్యాయామం వల్ల ఎప్పుడైతే మీ ఎముకలు గట్టిపడి మీ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అయినాయో, అవి కొంత వెయిట్ మోయటం వల్ల, మీరు వ్యాయామం చేయటం వల్ల ఓవర్ వెయిట్ కూడా తగ్గటం వల్ల ఆటోమేటిక్గా మీ ఎముకల లోపల ఉన్న గుజ్జు అరిగిపోకుండా ఉంటుందండి. ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. ఎముకల నొప్పులు తగ్గించటే కానీ, ఈ ఎముకలు మోకాళ్ళు గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వాత వ్యాధుల్లోకి వస్తాయండి. ఈ వాత వ్యాధులకి అనేక మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో. అది శరీర తత్వాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో చూసుకుని మజిల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలా, నరాల నొప్పుల వల్ల నరాలని మళ్ళీ ఓపెన్ అయ్యేలాగా నొప్పులు తగ్గించుకోవాలా, వాతాన్ని తగ్గించుకోవాలా, లేక ఎముకల్లో ఉన్న ఈ చెడుని తీసేయాలా, ఇన్ని రకాలుగా ఆలోచించుకుని మీరు కనుక మందులు వాడుకుంటే ఈ గుజ్జు అనేది పెరగాలంటే మీరు నువ్వులుండలో చాలా బాగా పనిచేస్తాయండి. అదేవిధంగా ఎక్కువగా నెయ్యి తినటం, లేకపోతే నూనె తీసుకోవడం. ఆ నూనె కూడా చెప్పాను కదా, సాఫ్లవర్, చిన్న కుసుముల నూనె, లేకపోతే వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ బాగా పనిచేస్తాయి. మీకు గుజ్జు అరగకుండా ఉండాలి అంటే మీరు కంపల్సరీగా ఉదయం లేవగానే మీ జాయింట్స్ అన్నిటికి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కాసేపు మసాజ్ చేసుకోండి. జబ్బు వచ్చాక మందులు వింగి లేగలేకుండా అయిపోయి చేసి కన్నా ఒక్క 10 నిమిషాలు దానికి కేటాయించండి దయచేసి. అలాగే పడుకునేటప్పుడు కూడా రాసుకుని, జిడ్డు అనుకోవద్దు, అలవాటు అయిపోతే చాలా ఆనందంగా ఉంటుంది. అంచేత జిడ్డు లేకపోతే ఇంకోటి ప్రతిదాన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టినాం, ఒక మంచి విషయాన్ని కూడా. దానివల్ల ఇవాళ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. నేను చెప్పిన అశ్వగంధ, శిలాజిత్తు, లేకపోతే శతావరి, దోలగొండి, గోక్షుర, ఇలాంటి అనేక రకాలైన మూలికలు ఉన్నాయి. మీ శరీరంలో మజిల్ పవర్ని, మీ బోన్ లోపల ఉన్న మ్యారోని పెంచి మీ ఎముకలు మళ్ళీ ఈ ధాతువులను రిలీజ్ చేసేలాగా చేసే శక్తి నేను చెప్పే మూలికల్లో ఉందండి. వీటిని కనుక మీరు వాడుకుంటే ఎప్పుడైతే ధాతువులు పెరిగినాయో ఆటోమేటిక్గా గుజ్జు కూడా పెరుగుతుంది. పెరగడం వల్ల అది పూర్తిగా అరిగిపోయాక, పూర్తిగా పోయాక కాదండి నేను చెప్పేది, ముందర నుంచి జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టండి. వచ్చాక మనం ఏదో వాడుకునే బదులు రాకుండా చేసుకుంటే ఎప్పుడూ సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు. వచ్చాక అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మనం ఎన్ని ఆచరించినా కూడా అప్పటికి వయసు అయిపోతుంది. వయసు ఎప్పుడైతే మీకు 40-45 దాటిందో మీ బాడీ అంటే మీ గుర్రం వెనక పరిగెట్టడం మొదలుపెడుతుంది. అప్పుడు మీరు మందులు వాడినా అంత ఫాస్ట్గా రికవరీ రాదు. అదే మీరు 30 నుంచి జాగ్రత్త తీసుకోవడం మొదలుపెట్టి ఈ కాల్షియం బాగా ఉన్నాయి కానీ, బాగా బలమైన ఆహారం కానీ, లేక మనం పూర్వీకులు తిన్నట్టుగా వేరుశనగుండలు లేకపోతే నువ్వులుండలు ఇలాంటివి తినటం, నెయ్యి ఎక్కువగా వాడుకోవడం, ఆవు నెయ్యి. ఇక్కడ నెయ్యి వాడడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది, బ్లాక్లు వస్తాయి, క్లాట్లు వస్తాయి, గుండె జబ్బులు వస్తాయి అనేది చాలా తప్పండి. ఎందుకంటే ఈ నెయ్యి మీరు శుభ్రంగా తినటం వల్ల, గేదె నెయ్యి తినొద్దు దయచేసి. నెయ్యి అన్నానని మళ్ళీ గేదె నెయ్యి తినేసి, గేదె వెన్నపూస తినేసి నేను వెయిట్ పెరిగిపోయినాను నన్ను తిట్టొద్దండి. నేను చెప్పేది ఓన్లీ నాటు నెయ్యి, ఇండియన్ కౌ. ఆ నెయ్యి కనుక మీరు రోజు చక్కగా ఆహారంలో తీసుకుంటా ఉంటే మీ గుజ్జు అనేది పోకుండా, పోయిన వాళ్ళకి పెరగడానికి కూడా ఆస్కారం ఉందన్నమాట. నేను చెప్పిన మూలికలను తీసుకుంటా ఈ నెయ్యిని కూడా వాడుకుంటూ ఉంటే మీరు చక్కని ఫలితాలను ఇస్తుందండి. నొప్పి వచ్చిన వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోవాల్సిన పని లేదు. మీరు ట్రై చేయండి, వయసును బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మళ్ళీ అది మార్చాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తున్నారు కదా. అప్పుడు మళ్ళీ మీరు చేయించుకోగలరో లేదో కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ కూడా ఒక న్యాచురల్ ఉన్న పార్ట్ న్యాచురలే, ఆర్టిఫిషియల్లే. కోతే, అది అతుక్కున్నాక కూడా అక్కడ ప్యాచ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. ఇవన్నీ ఆలోచించుకుని మీరు ప్రాబ్లం రాకుండానే ఆహారంలో జాగ్రత్తలు తీసుకుని వ్యాయామం చేసి మీ శరీరంలో శక్తి తగ్గకుండా చూసుకుంటే
ఆ గమ్ అనేది అరిగిపోకుండా ఉంటుందండి. అర్థమైంది కదండి. నమస్కారం.